సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో మంగళవారం తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దారం గురువారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత క్రికెట్ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి వారికి అండగా ఉండడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని ఖండించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలం హైదరాబాద్ కే పరిమితమై రాష్ట్రంలోని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను విస్మరిస్తుందని, ఇటీవల నిర్వహించిన G20 లీగ్ లో జిల్లాల పేర్లను వాడుకున్నప్పటికీ అసలైన ప్రతిభావంతులైన క్రికెట్ క్రీడాకారులకు కనీస ప్రాధాన్యత కల్పించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ యువతకు క్రీడాకారులకు BCCI గుర్తింపు కోసం చేస్తున్న యుద్ధంలో మహాభారతంలో చివరి అంకంగా వచ్చినట్టు 18వ పర్వంలోకి అడుగుపెట్టింది. ఫైనల్ స్టేజ్లో ఉంది. ఎంత రసవత్తరంగా యుద్ధం నడుస్తున్నదంటే తెలంగాణ పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ మీద ఏదైతే కొన్ని వేల మంది క్రీడాకారులు, దాదాపు 22,000 మంది క్రీడాకారులు రిజిస్టర్ అయి ఉన్నారు. మనకు సిద్దిపేట, గజ్వేల్ చుట్టుపక్కల లాంటి ప్రాంతాల్లోంచి ఇండియన్ టీంలో, IPL టీంలో క్రికెట్ ప్లేయర్లను ఆడేయడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుంది. ఈ మధ్యన చూసినాము, తెలంగాణ జిల్లాల పేరు మీద, తెలంగాణకు ఏదో న్యాయం చేస్తున్న పేరు మీద తెలంగాణకు సంబంధం లేని ఆంధ్ర సినిమా స్టార్లు, ఆంధ్ర క్రికెట్ క్రీడాకారులు, బయట నుంచి వచ్చిన సెటిలర్లు వీళ్ళందరూ కలిసి మొత్తము క్రికెట్ వ్యవస్థను భ్రష్టు పట్టించి తెలంగాణ జిల్లాలను ప్రైవేట్, కార్పొరేటు వ్యవస్థలకు జిల్లాల పేరును అమ్ముకున్నారు. దాదాపు 45 నుంచి 50 కోట్ల రూపాయలు వసూలు చేసి దాంట్లో 30 కోట్ల రూపాయలు ఏమి అకౌంటబిలిటీ లేకుండా ఒక దొంగ అకౌంట్లోంచి వాళ్ళ పర్సనల్ అకౌంట్లోకి, వాళ్ళ కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ అకౌంట్లోకి, ప్రైవేట్ బిజినెస్ అకౌంట్లోకి కొల్లగొట్టి మొత్తము 15 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. అది TCA మూలంగానో, గురువారెడ్డి మూలంగానే వచ్చింది 15 కోట్ల నష్టం అని అబద్ధాలు చెప్పే దిగజారుడు స్థానానికి దిగిపోయింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. దాన్ని నడుపుతున్న వాళ్ళందరూ దొంగలు, పచ్చి దొంగలు. వీళ్ళ మీద వందల కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ACB కేసులున్నాయి, ED కేసులున్నాయి, CID కేసులున్నాయి, పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి, న్యాయస్థానాలలో కేసులున్నాయి, సుప్రీంకోర్టులో కేసులున్నాయి, బాంబే హైకోర్టులో ఉన్నాయి, హైదరాబాద్ హైకోర్టులో ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్టులలో ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మొన్న ఆఖరకు వరంగల్ కోర్టు, సిద్దిపేట కోర్టు కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. లోకాయుక్త గారు కూడా నోటీసులు ఇచ్చిండ్రు. BCCIకి సంబంధించిన ఓంబడ్స్మన్ కూడా నోటీసులు పంపించారు వాళ్ళకి. ఎక్కడ దాదాపుగా ఒక మంచి పని, మంచి వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు నలుగురు వాళ్ళ గురించి మంచి చెప్పుకుంటే ఉండే వాతావరణం వేరే ఉంటుంది. వీళ్ళు దొంగలు చేస్తున్న దొంగతనాల విషయంలో ప్లేయర్లు కానీ, TCA కానీ, ఇందులో ఉన్న ఆఫీస్ బేరర్లు కానీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న గ్రూపులు కానీ, క్లబ్బులు కానీ ఏది మాట్లాడినా కానీ వార్త అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. దాన్ని పెంచి పోషిస్తున్న ఇంతకుముందున్న ప్రభుత్వం కానీ, దానిలోకి ఎంటర్ అయి దొంగతనంగా ఆ వ్యవస్థను పెంచి పోషించి దాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్న ఇప్పటి ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచి చూడాల్సింది, చెవులు తెరిచి వినాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ యువత లక్షలలో ఉన్నారు. వాళ్ళు ఈ విషయం గమనిస్తున్నారు. తెలంగాణ యువత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన రోజు ప్రభుత్వాలు, రాజ్యాలు కూల్తాయి. యువత క్రికెట్ను ఫాలో అవుతారు. ఫస్ట్ టైం ఓటర్సు, సెకండ్ టైం ఓటర్సు, వీళ్లకు ఉపాధి అవకాశాలు ఉండే వ్యవస్థను మీరు చీడ పురుగుల్లాగా, అయితే జల్ల పురుగుల్లాగా అయితే ఖరాబ్ చేస్తున్నారో, చీల్చుకు తింటున్నారో, ఇటువంటి వ్యవస్థను కాపాడాల్సే అయితే గవర్నమెంట్ కాపాడే ప్రయత్నం చేస్తున్నదో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా కుప్పగూలే రోజు దగ్గరలో ఉందని నేను గట్టిగా చెప్తున్నా. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అండర్ దాని అంబ్రెల్లా కింద దాదాపు 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు 22,000 మంది క్రీడాకారులు ఉన్నారు. ప్రతి సంవత్సరం 3 నుంచి 4,000 మంది కొత్త క్రీడాకారులు, అమ్మాయిలు, అబ్బాయిలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. వీళ్లకు దాదాపు 130 దేశాలలో క్రికెట్ మూలంగా ఉండే రకరకాలైన వ్యవస్థల్లో ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దీని రికగ్నిషన్ వస్తే కనుక, BCCI గుర్తింపు కనుక వస్తే వీళ్ళందరూ కూడా దీంట్లో శిక్షణ పొంది ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఉపాధి అవకాశాలు వస్తాయి. వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. మన క్రికెటర్లు IPLలో, ఇండియన్ టీంలో ఆడడానికి అవకాశం వస్తుంది. ఏ ప్రధాన ఉద్దేశంతో కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో ఆ ఉద్దేశాన్ని ఈ పేద ప్రజలకు, వెనుకబడిన వర్గాలకు, యువతకు అందకుండా చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది.
ఖచ్చితంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు సాధించి తీరుతాం. ప్రభుత్వం కానీ ప్రభుత్వం అండతో ఉన్న ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మూర్ఖులు, దొంగలు, దుర్మార్గులందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్తున్నాను.